హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడు మా పాప వాయిస్ ఓవర్ ఇస్తది. ఈసారి ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది. ఈ సాటర్డే మేము చిలుకూరు బాలాజీ దర్శనానికని వెళ్ళామండి. అక్కడికి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం. సో మేము గూగుల్ మాతను నమ్ముకున్నాం. కాకపోతే ఆ గూగుల్ మాత మాకు మోసం చేసింది. చిక్కడపల్లి దగ్గర ఉన్న బాలాజీ టెంపుల్ అడ్రస్ చూపిస్తే మేమేమో మెట్రో ట్రై చేసాం. ఏదైనా మన మంచికి అంటారు కదండి. మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మెట్రో. మా పిల్లలు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. వాళ్ళు లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవడం వల్ల ఫ్రాక్స్ జాగ్రత్త నాన్న ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అంటే మా పాప మరీ జాగ్రత్తగా ఎక్కుతుంది. మా ఇష్యూ ఫుల్ ఎంజాయ్ చేసింది. తనకి వీడియో రికార్డ్ చేసుకోవాలన్నంత ఎక్సైట్మెంట్తో ఉంది. హ్యాపీగా చుట్టూ ఏం జరుగుతుంది అసలు తన ఫస్ట్ ఎక్స్పీరియన్స్. తనకే కాదు మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చిక్కడపల్లి దిగి అక్కడి నుంచి చిలుకూరు బాలాజీకి వెళ్దామని ఊబర్ బుక్ చేసుకుంటే ఆటోనే బుక్ చేసుకున్నాము, క్యాబ్ కాదు. నాకు అర్థమైందండి ఎందుకు హైదరాబాద్ని మహానగరం అంటారు అని. ఫుల్ ట్రాఫిక్ బాబోయ్ అనిపించింది. నెక్స్ట్ టైం ఎప్పుడు కూడా గూగుల్ మాత్రం నమ్ముకోకూడదు, ఊబర్ కూడా ట్రై చేయకూడదు. ఎండకి ఇంత చిరాగ్గా ఉన్న మా ఇష్యూ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఫైనల్గా చూడండి చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ద్వారంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ వరకు ఒకటైతే ఇక్కడి నుంచి ఒకటండి. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా చుట్టుపక్కల వాతావరణం. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. చూడండి అదిగో శివాలయం ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా ఉందో. మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అక్కడ వరకు వెళ్ళాక ప్రదక్షిణాల కోసం ఒక కన్ఫ్యూజన్. గుడి చూస్తే చాలా చిన్నదండి, కానీ గుడి చుట్టూ మాత్రం చూస్తే మాకు మా సింహాచలం గుర్తొచ్చింది. ఎంతైనా వైజాగోళం కదండి, మన ఊరు మనం మర్చిపోతామా? ఎంత బాగుందో చూడండి. ఏదైతే ఏమైంది, ప్రదక్షిణాలు ఎన్ని చెయ్యాలో ఎంత చెయ్యాలో అన్న విషయం తెలియదు, కానీ ఒక ప్రదక్షిణం అయితే చేద్దాము. పిల్లలు బాగా అలసిపోయారు. 11 అవుట్స్కర్ట్స్లో అంటే చెయ్యలేరు అనుకున్నాం. గుడి లోపల సాటర్డే పౌర్ణమి రద్దీ అయితే బాగానే ఉన్నారు జనాలు. అయినా సరే నేను వీడియో తీశానండి. మా పిల్లలు ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఎంతైనా గుడి దగ్గర పులిహోర తినే అలవాటు కదండి. మా హస్బెండే పులిహోర కొన్నారు. అక్కడి నుంచి బయటకు వస్తే ఒక తాతయ్య నామాలు పెడుతున్నారు. అందరమే నామాలు పెట్టించుకున్నామండి. వెడికొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకుంటూ. నాకు ఇష్టమైన దేవుడు గోవిందుడు. మంచిగా దర్శనమైంది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. మీరంతా ప్లీజ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మాతో పాటు ట్రావెల్ చేయండి.